రాణి మొదటి నుంచి కూడా బోడిగుండున్న అమ్మాయి, అందుకే తనకి పెళ్లి జరగటం లేదు. ఆ కారణంగా రాణి ఇంకా వాళ్ళ ఇంటి వాళ్ళంతా కలిసి అబ్బాయి దగ్గర ఈ మాటని దాచిపెడతారు. రాణికి బోడిగుండుందన్న విషయాన్ని దాచిపెట్టి అమర్ అనే ఒక అబ్బాయితో పెళ్లి జరిపిస్తారు. పెళ్లైన కొన్నేళ్ల వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే రాణికి 2 కవల పిల్లలు పుడతారో అప్పుడు అమర్కి రాణి బోడిగుండమ్మాయని తెలుస్తుంది. అంతటితో అమర్కి గుండె పగిలినంత పనవుతుంది. అలా ఒక రోజున అమర్ మాటల్లో రాణితో ఇలా అంటాడు. రాణి, నువ్వు మొదటి నుండి బోడిగుండు దానివే. మనకు పెళ్ళైన 3 సంవత్సరాల్లో ఎప్పుడూ నాకు ఈ విషయం చెప్పనే లేదు. ఈ రోజు మనకి 2 కవల పిల్లలు ఉన్నారు. అదీ కాక మన పెద్ద కూతురు పరి పుట్టి 2 సంవత్సరాలు అవుతుంది. అలాంటిది ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఇంత పెద్ద నిజాన్ని ఎందుకు నా దగ్గర దాచావు? ఎందుకు చెప్పలేదు నీకు ఈ బోడిగుండు ఉందని? అమర్, నేను నీకు మొత్తం నిజం చెప్దామని అనుకున్నాను. కానీ మా ఇంటి వాళ్ళు నా దగ్గర మాట తీసుకున్నారు. నేను మీకు ఈ నిజం ఎప్పటికీ చెప్పకూడదని. ఎందుకంటే చెప్పు. ఎంత భయం? కనీసం ఎప్పటికైనా చెప్పు, ఎందుకు నా దగ్గర దాచావో? ఎందుకంటే నా ఇంటి వాళ్ళు భయపడ్డారు. మీకంటే ముందు నాకు వచ్చిన సంబంధాల వాళ్ళంతా కూడా నేను బట్టతల అమ్మాయిని అని తెలియగానే వాళ్ళంతా కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకుండా వెళ్ళిపోయారు. అలానే మీరు కూడా వెళ్ళిపోతారేమోనని నేను మా అమ్మకి మాటిచ్చాను. అందుకే పెళ్ళైన తర్వాత కూడా నీకు ఈ విషయాన్ని చెప్పలేదు. అలానే పూర్తిగా ప్రయత్నించాను ఈ విషయం బయటపడకుండా ఉండడానికి. అందుకే ఎప్పుడూ విగ్గు పెట్టుకొని తిరిగేదాన్ని. రాణి, నువ్వు నా దగ్గర ఈ నిజాన్ని దాచి తప్పు చేశావు. నువ్వు ముందే నాకు ఈ విషయం చెప్పాల్సింది. ఎలా చెప్పను? నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే మీరు చాలాసార్లు బోడిగుండు వాళ్ళని ఏడిపించడం, వాళ్ళ తలపైన మొట్టికాయలు వేయడం చూశాను. అందుకే నాకు భయం ఉండేది మీరు నాతో కూడా అలానే ప్రవర్తిస్తారేమోనని. రాణి, అదంతా నీ తప్పుడు ఊహ అంతే. ఒకవేళ నువ్వు బోడిగుండు దానివి అనే విషయం నాకు ముందే తెలుసుంటే నేనెవరి గుండు మీద తబలా కొట్టేవాడినే కాదు. ఇంక నీ గుండు మీద అయితే అసలు చెయ్యి వేసేవాడినే కాదు. కానీ నేను నీతో ఇప్పుడు కలిసి జీవించలేను. ఎందుకంటే నువ్వు నాకు అబద్ధం చెప్పావు. నన్ను మోసం చేశావు. అందుకే నువ్వు నీ 3 పొడవాటి జుట్టు ఉన్న కూతుర్లు తీసుకొని నన్ను వదిలేసి వెళ్ళిపో. అప్పుడు నేను వేరే ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు నీ కూతుర్లకు జుట్టుంది. కానీ రేపనే రోజు నీలాగే బోడిగుండు అయిపోతారేమో. ఒక పక్క గుండు భార్యకి భర్త, ఇంకా నాన్న అంటుంటే నేను చూస్తూ ఉండలేను. అలా అమర్కి ఎప్పుడైతే రాణి బోడిగుండు విషయం తెలుస్తుందో వెంటనే తన్ని వదిలేస్తాడు. అంతటితో రాణి తన 3 కూతుళ్లతో ఎవ్వరూ లేని అనాథగా ఒంటరిగా మిగిలిపోతుంది. అందుకనే తను వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తే అక్కడ అప్పటికే తన తండ్రి చనిపోయి తల్లి ఒక్కరితే అనారోగ్యంతో ఉండటం చూస్తుంది. తీరా రాణి అక్కడికి వచ్చింది తన భర్తకు నిజం తెలిసి తనని వదిలేసినందుకని తెలియగానే రాణి అమ్మగారు కూడా షాక్కి గురయ్యి వెంటనే చనిపోతారు. అప్పటి నుంచి రాణి తన అమ్మగారింట్లోనే తన 3 కూతుళ్లతో కలిసి జీవించటం మొదలు పెడుతుంది. తల్లి పరి, నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నాను. వంట మొత్తం చేసేశాను. నువ్వు ఇంకా నిషా, నేహ కూడా తిని జాగ్రత్తగా ఉండండి. కానీ అమ్మా, ఫ్యాక్టరీకి వెళ్లే ముందు నా జుట్టుని చెడవేస్తావా? పిల్లలందరూ కూడా నా జుట్టుని లాగి పీకేస్తున్నారు. అదీ కాక నేహ ఇంకా నిషా జుట్టు కూడా జడలు వేయడం రావటం లేదు. చాలాసార్లు మన గల్లీలోని ఆంటీలే మమ్మల్ని తిడుతూ ఉన్నారు, ఇలా జుట్టు ముడి వేసుకోకుండా ఉంటే దిష్టి తగులుతుంది అని. ఒకవేళ మా జుట్టుకి కూడా దిష్టి తగిలితే మాకు కూడా నీలాగా బోడిగుండు అయిపోతుందా అమ్మా? లేదు తల్లి, అలా ఇంకెప్పుడు కూడా అనకూడదు. జుట్టు అనేది అమ్మాయిలకున్న అందం. ఒకవేళ మీ తల మీద జుట్టు లేదు అంటే ఎవ్వరూ మిమ్మల్ని ప్రేమించరు. అదీ కాక మీ 3కి ఎప్పటికీ బోడిగుండు అవ్వదు. నేను బోడిగుండు దాన్ని అయితే ఏమయ్యింది? ఆగండి, నేనిప్పుడే మీకు జడలు వేస్తాను. అలా రాణి ఫ్యాక్టరీకి వెళ్లే ముందు తన 3 పిల్లలకు జడలు వేస్తుంది. ఆ తర్వాత ఫ్యాక్టరీకి బయలుదేరుతుంది. రాణి తల కప్పుకొని ఫ్యాక్టరీకి వెళ్తూ ఉండగా ఆ చుట్టుపక్కల ఉన్న మహిళలంతా తన్ని హేళన చేస్తూ ఉంటారు. అరే, చూస్తున్నారా ఈ మహిళను? పుట్టింట్లో ఉన్నంతకాలం ఈ బోడిగుండు మొహానికి పెళ్లి కాలేదు. తీరా ఇంత కష్టపడి తన అమ్మా నాన్న తనకి పెళ్లి చేశారో లేదో, చేసుకున్నవాడికి ఈ పిల్ల సంగతి తెలిసేసరికి తన బోడిగుండును చూసి 3 పిల్లలతో సహా బయటికి తరిమేశాడు. అరే, మరి ఇంకేమంటావ్? ఒక బోడిగుండు మొహంతో ఉండడం ఎవరు సహిస్తారు? అందులోనూ తాను బోడిగుండు మాత్రమే కాదు, మోసగత్తే అబద్ధాల కోరు కూడా. నాకు కొన్నిసార్లు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, తనేమో బోడిగుండు, తన 3 కూతుర్లకు మాత్రం ఎంత పొడవు జుట్టు ఎలాగా అని. అరే చెల్లి, నువ్వు కానీ నేను కానీ తన 3 కూతుర్ల జుట్టుని పట్టుకొని చూసామా ఏంటి? ఎవరికి తెలుసు, తన 3 కూతుర్లకు కూడా బోడిగుండులేమో, వాళ్ళ తల మీద విగ్గుందేమో. ఇంకా ఆపుతారా మీరిద్దరూ? నా కూతుర్ల జుట్టు నిజమైందే. నా కూతుర్లకి ఎంత జుట్టు ఉంది అంటే అంత జుట్టు మీ ఇద్దరికీ కలిపి కూడా లేదు. నా కూతుర్లను హేళన చేసే ముందు నీ కూతుర్ని చూసుకో. అరే, తన తల మీద లెక్క పెట్టేంత జుట్టు కూడా లేదు. ఒకవేళ నువ్వేదైనా టెన్షన్ ఇచ్చావే అనుకోతానికి ఇంకా ఆ జుట్టు కూడా పూడిపోయి బోడిగుండే ఇంకా.
అప్పుడప్పుడు నాకు చాలా భయంగా ఉంటుంది. ఎక్కడ నీ కూతురికి పెళ్లి కుదిరితే ఆ పెళ్లి మండపం ఎక్కే సమయానికి ఉన్న జుట్టు కూడా ఊడిపోతుందేమో అని. రాణి తన కూతుళ్ళ విషయంలో ఒక్క మాట కూడా తప్పుగా వినాలని అనుకోదు. అందుకే వాళ్ళకి నోరు మూసేలా జవాబు చెప్పి ఫ్యాక్టరీకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా కొన్ని రోజులు గడుస్తాయి. పరీ తల్లి, ఇప్పుడు నువ్వు జడలు వేయడం నేర్చుకున్నావు కదా, కాబట్టి నువ్వే సొంతంగా జడలు వేసుకొని వెళ్ళు. అలానే మీ ముగ్గురు ఎప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళినా సరే ఏదైనా కప్పుకొని వెళ్ళండి. ఎందుకంటే ఈ వీధిలో అంతా కుళ్ళుబోతు మొహాలే. అమ్మా, నేను అసలు బయటికే వెళ్ళను కదా. ఒకవేళ వెళ్ళినా సరే నా జుట్టుని కప్పుకునే వెళ్తాను, ఎవ్వరూ చూడకూడదని. శబాష్ పరీ తల్లి, ఈ విధంగానే నువ్వు నీది ఇంకా నీ ఇద్దరు చెల్లెళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవ్వరూ మీ జుట్టుని కనీసం ముట్టుకోకూడదు. ఎందుకంటే నాకు ఇక్కడ జనం మీద రవ్వంత నమ్మకం కూడా లేదు. రాణికి చాలా బాగా తెలుసు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా తన కూతుళ్ల జుట్టు చూసి అసూయపడుతూ ఉంటారని. అందుకే రాణి తన కూతుళ్లను జాగ్రత్తగా ఉంచాలని అనుకుంటుంది. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. తన ముగ్గురు కూతుళ్ళు పెరిగి పెద్దవాళ్ళవుతారు. అలా ఒక రోజున, అరే పరీ తల్లి, ఈరోజు కాలేజీలో నీకు మొదటి రోజు కదా, మరేమో నువ్వు జుట్టు విరబోసుకుని వెళ్తున్నావు. నువ్వు ఇలా జుట్టు విరబోసుకుని వెళ్ళావంటే నీ ఇద్దరు చెల్లెలు కూడా జుట్టు విరబోసుకునే ఉంటారు. జనమంతా మీ జుట్టుకి దిష్టి పెట్టాలి అని చూస్తే నేను ఒప్పుకోను. ఎక్కడో అదృష్టవంతులకు మాత్రమే ఎంత పొడవు జుట్టు ఉంటుంది. అమ్మా, నాకిది ముందే తెలుసు. మన వీధిలో ఆంటీలంతా మా ముగ్గురి అక్క చెల్లెళ్ళ జుట్టు మీదే పడుతూ ఉంటారు. ఎప్పుడూ మమ్మల్ని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. చాలాసార్లు పుష్ప ఆంటీ కూడా మా జుట్టుని కత్తిరించాలని చూసింది. అలానే ఒకసారి కమల ఆంటీ అయితే మా జుట్టుకు నిప్పంటించాలని చూసింది. కానీ చూడు, మా జుట్టుకి ఎప్పుడూ ఏమీ అవ్వలేదు కదా. అలానే నువ్వు నమ్మి తీరాలమ్మా, ఈరోజు కూడా ఏమీ అవ్వదని. ఎందుకంటే నేను పెద్దదాన్ని అయ్యాను కదా, నేను కాపాడుకోగలను. అలా పరి తన అమ్మ చెప్పే ఏ మాట కూడా వినకుండా తన జుట్టును విరబూసుకునే కాలేజ్కి వెళ్తుంది. పరికి ఉన్న అందమైన జుట్టు కారణంగా కాలేజ్లో అందరు అబ్బాయిలు తన్నే చూస్తారు. అంతటితో మొదటి చూపులోనే వివేక్కి పరి అంటే బాగా నచ్చుతుంది. కానీ వివేక్ని కాజల్ అనే ఇంకొక అమ్మాయి ఇష్టపడుతూ ఉంటుంది. అలానే తనకి ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తుందో తను వెంటనే పరి మీద కోపంతో తన జుట్టుకి బబుల్ గమ్ని అంటించేస్తుంది. ఇప్పుడు చూస్తాను నేను ఎలా నువ్వు నీ జుట్టుతో వివేక్ని నీ మాయలో పడేస్తావని. అప్పుడు ఒక అమ్మాయి కాజలే ఇలా చేసిందని పరీతో చెప్తుంది. అసలు నువ్వేం చేసావు కాజల్? నీ వల్ల నా జుట్టు చూడు ఎలా పాడైపోయిందో. నువ్వు చేసింది చాలా తప్పు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏంటి, నిజంగానే నీ జుట్టు సరిగ్గా అవ్వటం లేదా? సరే ఆగు, నేను సరిచేస్తాను కదా. ఎందుకంటే దీన్ని సరిచేయటానికి ఒక్కటే దారుంది. అలా చెప్పి కాజల్ అందరి ముందు పరీ జుట్టుని కట్ చేసేస్తుంది. అలా కత్తిరించిన జుట్టును చూసి పరీ గట్టిగా ఏడవటం మొదలు పెడుతుంది. కానీ ఇదంతా కూడా వివేక్ చూసేస్తాడు. అందుకనే అతను కాజల్ని ఒక దెబ్బ కొట్టి ఇలా అంటాడు. నువ్వు ఇలాంటి ఒక చెత్త పని చేసి నా ముందు నీకు నువ్వే కింద స్థాయికి పడిపోయావు. నువ్వు పరి విషయంలో చాలా పెద్ద తప్పు చేసావు. అందుకే నా మాట చెవులు విప్పి విను. పరి నిజానికి బోడిగుండు అయిపోయినా సరే నేను తన చెయ్యి మాత్రం ఎప్పటికీ విడవను. నువ్వు నాకు మంచి స్నేహితురాలు అనుకున్నాను. కానీ నువ్వు నా శత్రువు కంటే ఎక్కువ దూరం అయిపోయావు. అలా చెప్పి వివేక్ పరీని అతనితో పాటు తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అక్కడ కూతుర్ని అలా చూసి రాణి చాలా షాక్ అవుతుంది. ఇదంతా ఏంటి పరీ? ఏమైంది? నిన్ను ఈ పరిస్థితికి ఎవరు తీసుకుని వచ్చారు? ఇంకా ఇప్పుడు నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? అమ్మా, ఇదంతా ఆ కాజలే చేసింది. తను ఎప్పుడూ కాలేజ్లో నన్ను ఏడిపిస్తూ ఉంటుంది. నీ పేరు చెప్పి మరీ ఏడిపిస్తుంది. వివేక్ నన్ను ఇష్టపడుతున్నాడని తెలిసి కావాలని నా జుట్టుకి బబుల్ గమ్నే అంటించింది. అలానే అందరి ముందు నా జుట్టుని కట్ చేసిందమ్మా. నేను అస్సలు అనుకోలేదు ఈ జుట్టే నా ముగ్గురు కూతుళ్లకు శత్రువు అవుతుందని. నేనే తప్పు చేశాను. మీ ముగ్గురిని ఎప్పుడూ బోడిగుడ్డుతోనే ఉంచాల్సింది. కానీ అదే తప్పు నేను మళ్ళీ మళ్ళీ అస్సలు చేయను. నిషా ఇంకా నేహ జుట్టును కూడా నేను ఇప్పుడే కట్ చేసి పడేస్తాను. మీ ముగ్గురు నా కూతుర్లు ఇలా బోడిగుడ్డుతోనే ఉండండి. ఆంటీ గారు, అసలు మీరేమంటున్నారు? అది జుట్టు మాత్రమే కదా. ఒకసారి కట్ చేశారంటే మళ్ళీ ఇంకోసారి పెరిగిపోతుంది. కానీ మీరు ఇలా కావాలనే మీ కూతురులకు ఇంత అందమైన జుట్టుని ఎందుకని పాడు చేయాలనుకుంటున్నారు? నిజానికి అంకుల్ మీకు చేసిన దానికి అర్థం ప్రతి మగాడు అలానే చేస్తాడని కాదు. పరికి బోడిగుండైనా లేక తనకు జుట్టున్నా నేను తను ప్రేమిస్తూనే ఉంటాను. ఇది నేను మీకు ఇచ్చే మాట. అలానే చూస్తూ ఉండండి. నిషా ఇంకా నేహకు కూడా వాళ్ళని ప్రేమించే మంచి అబ్బాయిలు దొరుకుతారు. వాళ్ళ జుట్టు కంటే వాళ్ళ మనసుని ప్రేమించే వాళ్ళు. ఇదంతా జరిగిన తర్వాత కూడా వివేక్ పరీ చేతిని వదలడు. ఇప్పుడు పరీకి బోడిగుండు అయిపోతుంది. కానీ 1 సంవత్సరం తర్వాత ముందులాగానే అందమైన జుట్టు వచ్చేస్తుంది. ఇదంతా చూసి కాజల్ తను చేసిన పనికి చాలా సిగ్గుపడుతుంది. అలానే ఈ విధంగా వివేక్ ఎప్పుడూ పరీకి తోడుగా ఉంటాడు. ఇంతలోనే నిషా ఇంకా నేహాకి కూడా వివేక్ లాంటి మంచి అబ్బాయిలు దొరుకుతారు. అంతటితో ముగ్గురు అక్కా చెల్లెళ్ళు వాళ్ళకి నచ్చిన అబ్బాయిల్ని పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉంటారు.
పంతులు గారు, నా పెద్ద కూతురు కనికాకి ఎలాంటి అబ్బాయిని వెతుకుతారు అంటే తనని ఒక మహారాణిలా చూసుకోవాలి. సుమిత్ర గారు, మీరు ఇంక నిశ్చయంగా ఉండండి. నేను కనక తల్లికి అచ్చం అలాంటి సంబంధమే చూస్తానుగా. అలా చెప్పి పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమ్మా, నువ్వు అసలు అక్కని అడిగావా లేదా తనకి ఎలాంటి అబ్బాయి కావాలి ఏంటి అని? అరే, అందులో అడగడానికి ఏముంది? నాకు ఎవరు నచ్చితే వాళ్ళని నా కూతురు పెళ్లి చేసుకుంటుంది, అంతే. అక్కడే మెట్ల మీద నుంచుని తన తల్లి మాటలన్నీ విన్న పెద్ద కూతురైన కనిక వెంటనే తన గదిలోకి వెళ్తుంది. తన కార్ కీస్ని తీసుకుని వెంటనే తన కార్లో తన బాయ్ ఫ్రెండ్ అర్నవ్ని కలవటానికని వెళ్తుంది. ఏమైంది కనిక? ఏంటి ఇంత సడన్గా నన్ను కలవడానికి వచ్చావు? మా అమ్మ నాకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టేసింది. ఓహో, అవునా? మరి నువ్వు ఇప్పటివరకు ఓకే అనలేదా ఏంటి? అర్నవ్, ఇది ఆట పట్టించే టైం కాదు. నిజం చెప్తున్నాను. నా కోసం ఒక డబ్బున్న అబ్బాయి సంబంధం చూస్తుంది. అదీ కాక చాలా త్వరగా పెళ్లి చేయాలి అని చూస్తుంది. అయితే ఇందులో అంత కంగారు పడాల్సిన అవసరం ఏముంది? నువ్వు మీ అమ్మగారికి మన విషయం కోసం ఎందుకని చెప్పడం లేదు? నువ్వెందుకు ఇప్పుడు చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నావు? నీకు తెలుసు కదా అర్నవ్, మా అమ్మకి పేదవాళ్లన్నా పేదరికమన్నా అస్సలు నచ్చదు అని. మా ఇంట్లో ఉండే నౌకర్లందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్లే. ఒకవేళ గనక నేనొక పెట్రోల్ బంక్లో పనిచేసే అబ్బాయిని ప్రేమిస్తున్నానని మా అమ్మకి కానీ తెలిసిందంటే ఏం జరుగుతుందనేది నువ్వు ఊహించలేవు కూడా. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నువ్వు త్వరగా నాతో రా, చెప్తాను. అప్పుడు కనిక ఇంకా అర్నవ్ వెంటనే వాళ్ల కారులో కూర్చొని దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి ఇద్దరూ పెళ్లి చేసేసుకుంటారు. కనిక, మనం చేసింది మంచి పనే కదా. అమ్మో, దీనివల్ల మీ అమ్మగారు మన మీద కోప్పడతారు. కోప్పట్టమైతే ఖాయం, కానీ అమ్మకి నా మీద చాలా ప్రేమ ఉంది. ఎలానో మనకిప్పుడు పెళ్లి కూడా అయిపోయింది కాబట్టి అమ్మ ఇప్పుడు మనల్ని ఒప్పుకొని ఇంట్లోకి రానిస్తుందిలే అర్నవ్. అలా చెప్పి కనిక అర్నవ్ని వెంటనే వాళ్ల ఇంటికి తీసుకొని వెళ్తుంది. అలానే తన తల్లి సుమిత్రతో అర్నవ్ గురించి విషయమంతా చెప్తుంది. ఎంతవరకంటే ఇప్పుడు వాళ్ళ గుడిలో పెళ్లి చేసుకున్నారనేంతవరకు. అది అంతా విన్న సుమిత్రకి పట్టరాని కోపం వస్తుంది. కనిక, ఏం చండాలం పని చేసుకొచ్చావు నువ్వు? నేను నిన్ను మహారాణిలా చేద్దామనుకున్నాను, కానీ నువ్విక్కడ పాలేరులా ఉండాలనుకుంటున్నావా? మర్యాదగా ఈ అబ్బాయిని మర్చిపో, లేదంటే అసలు బాగో చెప్తున్నా. అక్క, అమ్మ చెప్పేది నిజం. నీకు ప్రేమించడానికి పనికిరాని పెట్రోల్ బంక్లో పనిచేసే అబ్బాయే దొరికాడా? అరే, అతని స్థాయి కనీసం మన ఇంట్లో పనిచేసే నౌకర్లంత కూడా లేదు. శ్వేత, నీ నోట్ నుంచి మాటలు తిన్నగా రాని. మర్చిపోకు, ఇప్పుడతను నా భర్త, ఈ ఇంటికి పెద్దల్లుడు కూడా. అమ్మా, ఒకవేళ నీకు ఈ సంబంధం ఇష్టం లేదంటే చెప్పు, మరేం పర్లేదు. మేమిక్కడికి కేవలం నీ ఆశీర్వాదం కోసమే వచ్చాము. పద అర్నవ్, ఇంకెప్పుడు మనమిక్కడికి రావద్దు. అలా చెప్పి కనిక అర్నవ్ చేయి పట్టుకుంటుంది. అలానే అక్కడి నుంచి ఏమీ తీసుకోకుండానే అతనితో పాటు తనుండే చిన్న ఇంటికి వెళ్ళిపోతుంది. సుమిత్ర ఇంకా శ్వేత కూడా కనికాతో వాళ్లకి ఉన్న సంబంధాన్ని పూర్తిగా తెంపేసుకుంటారు. రాజ్మహల్లో మహారాణిలా బ్రతికిన కనికాకి తన కలల రాకుమారుడైతే దొరికాడు, కానీ అంత పేదరికం, అంత చిన్న ఇంట్లో ఉండటం తను అనుకున్నంత సులువుగా అయితే అస్సలు లేదు. అబ్బా, నా చెయ్యి. సినిమాల్లో హీరోయిన్లు స్టవ్ మీద వంట ఎంత తేలిగ్గా చేస్తారో, కానీ ఇక్కడిప్పుడు రియాలిటీలో నాకు బాగా అర్థమవుతుంది స్టవ్ మీద వంట చేయడం అనేది ఎంత కష్టమైన పనో అని. ఆ చిన్న పొయ్యి మీద వంట చేస్తూ అస్తమాను కనిక తన చేతిని కాల్చుకుంటూ ఉంటుంది. అలానే చాలా కష్టపడి అర్నవ్ కోసం వంట చేస్తూ ఉంటుంది. నేను ఈరోజు నీకోసం మొదటిసారిగా నా చేతులతో వంట చేశాను. ఎలా ఉందో తిని చెప్పు అర్నవ్. చూడటానికైతే చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి రుచి కూడా చూస్తాను. అరే వా, ఇది చాలా బాగుంది కనిక. నాకు తెలుసు నేను చేసిన వంట చాలా బాగుంటుంది అని. నేను కూడా ఒకసారి రుచి చూస్తానుండు. ఎప్పుడైతే కనిక తన చేతితో చేసిన వంటని టేస్ట్ చేస్తుందో వెంటనే దాన్ని పక్కకు ఊసేస్తుంది. ఛీ, దీనిలో ఉప్పేంటి ఇంత ఎక్కువగా ఉంది? అసలు ఇది నోట్లో పెట్టుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఎలా తిన్నావు అర్నవ్ దీన్ని నువ్వు అసలు? ఈ వంట టేస్ట్ బాగోలేదేమో, కానీ ఇందులో నీ ప్రేమ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. నాకు తెలుసు, నువ్వు మీ ఇంట్లో ఇప్పటి వరకు ఒక స్పూన్ కూడా పట్టుకోలేదు పని కోసం. కానీ ఇక్కడ చిన్న పొయ్యి మీద ఏకంగా వంటే చేయాల్సి వస్తుంది. నువ్వెంత కష్టపడి ప్రేమతో నా కోసం ఈ వంట చేసావు, అదే చాలు నాకు. అలా చెప్పి అర్నవ్ ఆ ఉప్పు ఎక్కువైన వంటనే తినటం మొదలు పెడతాడు. అది చూసిన కనికాకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నిజానికి అర్నవ్ డబ్బు విషయంలో పేదవాడే కావచ్చు, కానీ మనసు విషయంలో చాలా ధనవంతుడు. అందుకే ఉన్న తక్కువ డబ్బులతోనే కనికాని చాలా సంతోషంగా చూసుకునేవాడు. అలా సమయం గడుస్తూ అర్నవ్ ఇంకా కనికాకి పెళ్ళయి కొన్ని నెలలవుతుంది. ఇంతలో ఒక రోజున కనిక ఇంకా అర్నవ్కి వాళ్ల జీవితంలోనే ఒక పెద్ద శుభవార్త ఎదురవుతుంది. కనిక, నువ్వు చెప్పింది నిజమా? నేను ఈ విషయం అస్సలు నమ్మలేకపోతున్నాను తెలుసా? అవునర్నవ్, నేను చెప్పేది నిజమే. మనమిప్పుడు అమ్మా నాన్న అవ్వబోతున్నాం.
కనుక నువ్వు కనీసం కూడా ఊహించలేవు ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానో అని. ఇప్పటి నుంచి నేను నా ప్రాణం పెట్టైనా సరే కష్టపడతాను. మనకు పుట్టబోయే బిడ్డకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి నేను. ఒక పక్క కనిక ఇంకా అర్ణవ్ జీవితాల్లో ఇంత పెద్ద సంతోషం వచ్చింది. కానీ ఇంకో పక్క కనిక తల్లి సుమిత్ర ఇంకా తన చెల్లి శ్వేత జీవితాలు ఎలా ఉన్నాయంటే అందరూ వాళ్ళని అవమానించడానికే కలుస్తూ ఉండేవాళ్ళు. ఈ మధ్య నీ పెద్ద కూతురు కనిక ఏ పార్టీలో కూడా కనిపించటం లేదు. తన ఆరోగ్యం అది బాగానే ఉంది కదా? అరే అలా ఏం లేదు, తన ఆరోగ్యం బాగానే ఉంది, జస్ట్ బయట చదువులకు వెళ్ళింది. అరే సుమిత్ర, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? మాకెప్పుడో తెలుసు నీ పెద్ద కూతురు కనిక ఒక పెట్రోల్ బంకులో పనిచేసే పేదింటి అబ్బాయిని పెళ్లి చేసుకుంది అని. నీకు ముందే తెలిసినప్పుడు ఈ వేషాలన్నీ ఎందుకు? అలా చెప్పి సుమిత్ర కిట్టి పార్టీ నుంచి లేచి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకో పక్క ఏంటి శ్వేత, మేమంతా అనుకున్నాం నీ అక్క పెళ్ళి ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ అని. దానికి మేమంతా అటెండ్ అయ్యి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అని. కానీ మేము విన్నాము నీ అక్క ఎవరో ఒక బికారిని పెళ్లి చేసుకుందంట కదా. వాళ్ళ అక్క ఇంకా కూతురు కారణంగా వచ్చిన జనమంతా మాట్లాడిన మాటలకి సుమిత్ర ఇంకా శ్వేత ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి రావటానికి కూడా సిగ్గుపడతారు. అలా కొంతకాలం గడుస్తుంది. కనికాకి ఇప్పుడు 7వ నెల నడుస్తుంది. అందుకని అర్ణవ్ కనికాని చెకప్కి అని ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తాడు. వాళ్ళకి దారిలో ఒక చాలా పెద్ద ఖరీదైన కారులో కూర్చున్న సుమిత్ర ఇంకా శ్వేత కనిపిస్తారు. అలానే కనిక ఇంకా అర్ణవ్ని వాళ్ళు కూడా చూస్తారు. ఇదేంటమ్మా, అక్క ప్రెగ్నెంటా? ఇలాంటి పరిస్థితిలో కూడా వాడు నా కూతుర్ని ఎంత చండాలమైన హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నాడు. నేను దానికి ఇంతకు ముందే అర్థమయ్యేలా చెప్పినా కూడా వినకుండా దరిద్రాన్ని నెత్తిన వేసుకుంది. అక్క వల్లనే మనం ఏ పార్టీకి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ముందులాగా మర్యాదగా హుందాగా ముఖం చూపించుకోవడానికే అవ్వడం లేదు. అందుకే అక్కనిలా వదిలేయటానికి అస్సలు వీల్లేదు. సరిగ్గా చెప్పావు శ్వేతా తల్లి. ఇప్పుడు మనకి టైం వచ్చింది మనం వాళ్ళకి వాళ్ళ దీనస్థితిని గుర్తు చేయడానికి. వాళ్ళకి ఉన్న ఖరీదైన కారులో కూర్చొని ఇద్దరు అమ్మా కూతుళ్ళు కనిక ఇంకా అర్ణవ్ వెనకనే వెళ్తారు. అలానే చూస్తుండగా వాళ్ళిద్దరూ ఒక చిన్న ఇంట్లోకి వెళ్తారు. అది చూసిన ఇద్దరు అమ్మా కూతుళ్ళు వాళ్ళ వెనకనే ఇంటికి వెళ్తారు. అంతకాలానికి తన అమ్మని చెల్లిని చూసిన కనికాకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అమ్మా శ్వేత, మీరిద్దరూ ఇంత అకస్మాత్తుగా ఇక్కడా? ఒకసారి చూసిపోదాం, నీ పరిస్థితి ఎలా ఉంది, బ్రతికే ఉన్నావా లేదా ఎక్కడైనా చచ్చిపోయావా అని వచ్చాం. లేదు శ్వేత, నేనిక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. అయినా మీరిద్దరూ అలా నుంచునే ఉండిపోయారే, రండి కూర్చోండి. ఎక్కడ కూర్చోవాలి చెప్పు? ఏదో ఇక్కడ ఒక పెద్ద సోఫా ఉంది అన్నట్టు చెప్తున్నావు. మాకు కింద కూర్చునే అలవాటు లేదు అని తెలియదా? మీరు ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేయండి. ఇప్పుడే వెళ్ళి పక్కింటి నుంచి 2 కుర్చీలు తీసుకొని వస్తాను అని చెప్పి అర్ణవ్ పరుగున పక్కింటికి వెళ్లి అక్కడి నుంచి 2 కుర్చీలను తీసుకొస్తాడు. అతని అత్తగారికి ఇంకా మరదలికి ఇస్తాడు. ఆ తరువాత అర్ణవ్ కనికాని జాగ్రత్తగా కూర్చోపెట్టి అలానే వెళ్లి ఆ చిన్న పొయ్యి మీద సుమిత్ర ఇంకా శ్వేత కోసం టీ పెడతాడు. నువ్వు ఇంత చిన్న ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నావు కనిక? అసలు దీనికంటే నా బాత్రూమే కొంచెం పెద్దదిగా ఉంటుంది కదా. అయినా ఇక్కడ చాలా చండాలంగా ఉంది. నిజం చెప్పాను కదమ్మా. హా తల్లి, అయినా మీ దగ్గర కనీసం గ్యాస్ స్టవ్ కూడా లేదా? ఇలా కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటున్నారు. సుమిత్ర ఇంకా శ్వేత ఈ విధంగా వాళ్ళని అవమానపరచడం విని అర్ణవ్ ఇంకా కనికాకి చాలా బాధనిపిస్తుంది. కానీ వాళ్ళిద్దరూ ఏమీ అనరు. ఆ తరువాత అర్ణవ్ వాళ్ళిద్దరికీ టీ ఇస్తాడు. ఇదేం టీ కనిక? నువ్వు నీ భర్తకి చెప్పలేదా మేం కేవలం గ్రీన్ టీ మాత్రమే తాగుతామని, ఈ చెత్త టీ తాగమని? అమ్మా, మా ఇంట్లో నీకు చెత్త టీ మాత్రమే దొరుకుతుంది. ఒకవేళ నీ గ్రీన్ టీయే కావాలనుకుంటే ఇక్కడే దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి మీకు నచ్చింది తాగండి హాయిగా. కనిక చెప్పిన ఈ సమాధానానికి సుమిత్ర ఇంకా శ్వేత నోర్లు మూతబడతాయి. కానీ అయినప్పటికీ కూడా సుమిత్ర ఇంకా శ్వేత ఆగరు. ప్రతి చిన్న విషయాలు కూడా పెద్దవి చేసి అర్ణవ్కి ఉన్న పేదరికంని అవమానపరుస్తూ ఉంటారు. కానీ పాపం కనిక అన్నిటినీ ఓపిగ్గా భరిస్తుంది. అలా కాసేపైన తరువాత అకస్మాత్తుగా కనికాకి కడుపులో నొప్పి మొదలవుతుంది. అమ్మా, నొప్పిగా ఉంది. కనిక, నువ్వు బాగానే ఉన్నావా? అప్పుడు అర్ణవ్ కనికాని జాగ్రత్తగా పట్టుకుని తనకి మందులిస్తాడు. ఆ తర్వాత కనికా నొప్పి మెల్లమెల్లగా తగ్గుతుంది. కనికా కాళ్ళకి అర్ణవ్ మాలిష్ కూడా చేస్తాడు. చూసావా, ఇలాంటి ఒక పేదవాడిని పెళ్లి చేసుకుంటే నీకు వచ్చిన దుస్థితిని. ఒకవేళ నేను చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని ఉంటే ఈ పాటికి రాజమహల్లో పూలపాన్పు మీద ఉండేదానివి. అలానే నీ కాళ్ళు నీ భర్త కాకుండా వేరే నౌకర్లు మాలిష్ చేసేవారు. ఇంకా ఆపమ్మా, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. చాలాసేపటి నుంచి నేను మీ ఇద్దరి వెధవ మాటల్ని వింటూనే ఉన్నాను. కానీ ఇంకా ఓపిక పట్టడం నా వల్ల కాదు. నిజానికి నేను ఈ పనికిరాని చాప మీదనే పడుకున్నాను. కానీ ఈ నేల మీద నాకు వచ్చే హాయి మీరిచ్చే ఆ పూలపాన్పుతో అస్సలు రాదు. ఇంకా 10 నౌకర్లు నా చేతులు కాళ్ళు మాలిష్ చేయొచ్చు. కానీ నా భర్త నాపై చూపించే ప్రేమే చాలా గొప్పది.
వచ్చే తక్కువ డబ్బులోనే అర్ణవ్ నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో. నేను అనుకున్నాను మీ ఇద్దరు నన్ను చూడటానికి వచ్చారు అని. కానీ అది నా పిచ్చి ఊహ. మీరిద్దరూ ఇక్కడ నాకున్న పేదరికాన్ని నన్ను అవమానించటానికే వచ్చారు. ఇంక మీ పని అయిపోతే మీరిద్దరూ ఇక్కడి నుంచి బయలుదేరొచ్చు. కనిక చెప్పిన మాటలు విన్న తరువాత సుమిత్ర ఇంకా శ్వేతకి వాళ్ళు చేసిన తప్పు తెలిసొస్తుంది. అంతటితో వాళ్ళిద్దరూ కనికాని క్షమాపణలు అడుగుతారు. కనికా తల్లి, నువ్వు చెప్పింది అంతా నిజం. ఒక కన్న తల్లిని అయినప్పటికీ కూడా నీకున్న ఈ పరిస్థితుల్లో నేను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు తల్లి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. అక్క, నువ్వు నన్ను కూడా క్షమించాలి. నేను నీ సొంత చెల్లినే అయినా ఒక పరాయిదాన్లా ప్రవర్తించాను. సారీ అక్క. మీరు ఈ విధంగా క్షమాపణలు చెప్పకూడదు. మీ స్థానంలో ఇంకెవరున్నా సరే ఇలానే చేస్తారు అత్తయ్య గారు. వాళ్ళిద్దరూ ఇంత చేసినప్పటికీ కూడా అర్ణవ్ ఇలా మాట్లాడటం చూసి సుమిత్ర ఇంకా శ్వేతకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇప్పుడు ఆ ఇద్దరు ధనవంతులైన అమ్మా కూతురు కనికాని చాలా బాగా చూసుకుంటారు. అలానే సుమిత్ర వాళ్ళ సొంత కంపెనీలోనే అర్ణవ్కి మంచి ఉద్యోగాన్ని ఇప్పిస్తుంది. ఇప్పుడు తన కష్టజీతంతో అర్ణవ్ కనికా కోసం ఒక మంచి ఇంటిని కూడా కొంటాడు. ఇంతలో కొన్ని నెలల తరువాత కనికాకి ఒక అందమైన బిడ్డ పుడుతుంది. ఇప్పుడు వాళ్ళ చిన్న కుటుంబం చాలా సంతోషంగా జీవిస్తారు.